గ్రూప్ 2 అభ్యర్థి సింధును కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా పేజీల్లో ఆమెపై బురద జల్లుతున్నారు. సింధు పెయిడ్ ఆర్టిస్ట్ అని అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ విష ప్రచారంపై సింధు తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని నిలదీస్తే పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను శంకిని అని దూషిస్తున్న తీన్మార్ మల్లన్నపై సింధు నిప్పులు చెరిగింది. తాను ఎవరికి పెయిడ్ ఆర్టిస్టును నిరూపించాలని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది. రీజన్ ఏంటంటే నిన్నటి నుంచి అందరు నన్ను పని కట్టుకొని చాలా మంది చాలా రకాలుగా వేధిస్తున్నారు త్రూ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా కాంగ్రెస్ పేజెస్ లో నన్ను దారుణంగా వేధిస్తున్నారు. ఎందుకు వేధిస్తున్నారు అని అంటే నేను కేటీఆర్ మనిషిని, కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్ట్ ని అని మాట్లాడుతున్నారు. నేను ఏ రకంగా కేటీఆర్ మనిషిని చెప్పండి. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా దానికి టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇష్యూస్ మీద మేము కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే వచ్చినాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసినాం, ఇప్పుడు కూడా ఫైట్ చేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ ని అప్రోచ్ అయినాం. మరి అప్పుడు కాంగ్రెస్ ని అప్రోచ్ అయినందుకు నేను కాంగ్రెస్ కి పెయిడ్ ఆర్టిస్ట్ అయితానా? కాంగ్రెస్ వాళ్ళు నన్ను అప్పుడు కొని ఉన్నారా? అప్పుడు లేనిది ఇప్పుడు నేను బీఆర్ఎస్ కి పెయిడ్ ఆర్టిస్ట్ ని ఎట్లా అవుతాను? అవును, మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర మా సమస్యల్ని పెట్టదలుచుకున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ పెట్టినాం. సేమ్ టైమ్ బీఆర్ఎస్ దగ్గర కూడా పెట్టదలుచుకున్నాం. బీఆర్ఎస్ దగ్గర కూడా వెళ్లి మేము మా ప్రాబ్లమ్స్ ఇవి, మీ వల్ల మేము పడిన బాధలు ఇవి, మాకు మీరు వస్తే చేసే సొల్యూషన్స్ ఏంటి అని అడగడం. అట్లా అడగడం ఎంతవరకు తప్పు? నేను బీయింగ్ ఎ పర్సన్ ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీని ఎంచుకోవాలా లేదా అన్నది నా చాయిస్. ఎట్ ద సేమ్ టైం నేను న్యూట్రల్ ఉండాలనుకోవడం కూడా నా చాయిస్. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి. ఈ రోజు ఏ ఒక్కరైనా నన్ను ప్రూవ్ చేయగలుగుతారా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని? నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నానా? ఏ ఒక్క చోటనైనా నేను బీఆర్ఎస్ కి ఓట్ వేయండి అని చెప్పిన దాన్ని ఏ ఒక్కటన్నా బయట పెట్టండి. ఈ రోజు బయట పెట్టి మాట్లాడండి. బయట పెట్టకుండా ఒక ఆడబిడ్డను పట్టుకొని అడ్డగోలుగా ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడంటే అక్కడ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మేము క్వశ్చన్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే కదా క్వశ్చన్ చేసేది. దాన్ని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తారా మీరు? మీకు రైట్స్ ఎవరిచ్చిండ్రు? ఒక పర్సన్ ని టార్చర్ చేయాల్సిన రైట్స్ ఎవరిచ్చిండ్రు? తీన్మార్ మల్లన్న అంటాడు శంకిని అని మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న ఏ రకంగా శంకినిగా కనిపిస్తున్నా? నేను ఇదే సమస్యల మీద, ఇదే టీఎస్పీఎస్సీ సమస్యల మీద నేను నీ స్టూడియో కూడా వచ్చి మాట్లాడినా. ఆ రోజు నేను శంకిని లాగా కనిపించలేదా నీకు? ఆ రోజేమో నేను దేవత లాగా కనిపించినా, ఈ రోజేమో శంకిని లాగా కనిపిస్తున్నా. అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కి నిరుద్యోగులందరూ ఈ రోజు ఎందుకు అంత చేరువగా కనిపిస్తున్నారు? ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ మనిషి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి మాతో మాట్లాడి ఓట్లు వేయండి, మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడి నమ్మబలికి మాతో ఓట్లు వేయించుకున్నారు కదా. మరి నేను కాంగ్రెస్ కి నేను కూడా పనిచేసినాను, బరాబర్ చెప్తున్నా. నేను ఏఐసీసీ వాళ్ళతో కలిసిన వాళ్ళ దగ్గర నేను మాట్లాడిన, కోదండ రామ్ సార్ దగ్గర కూడా నేను మాట్లాడిన ప్రతిదీ నేను కోదండ రామ్ సార్ చెప్పిండ్రు ఎలా చేయాలి ఏంటి అని. మేము ఆ ప్రకారంగా చేసినాం, మాట్లాడినాం. అప్పుడు ఎందుకు నేను కాంగ్రెస్ మనిషిని అవ్వలేదు? అప్పుడు ఎందుకు నన్ను కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అనలేదు? ఈ రోజు ఎందుకు నన్ను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు? అవును, బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళినాము. ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్ దగ్గరికి వెళ్ళడం తప్ప? ఎట్లా తప్పు అవుతుంది? ఏ రకంగా తప్పు అవుతుందండి అది? అది మాకు ఎందుకు ఇచ్చారు? మాకు ఆ చాయిస్ ఎందుకు ఇచ్చారు? అపోజిషన్ దగ్గరికి వెళ్ళే చాయిస్ ఎందుకు ఇచ్చారు? మేము మిమ్మల్ని అడిగినామా? మిమ్మల్ని మా హామీలు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా హామీలు ఇచ్చింది. మరి ఆ హామీలు తీరిస్తూ మేము వెళ్ళాం కదా బీఆర్ఎస్ దగ్గరికి, అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళాం కదా. ఈ రోజు తీన్మార్ మల్లన్న నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు గెలిచినావు, ఒక ఎమ్మెల్సీగా గెలిచినావు, నీకు ఎవరు ఓట్లేస్తే గెలిచినావు? చదువుకున్న గ్రాడ్యుయేట్స్ వేస్తేనే కదా నువ్వు గెలిచింది. అట్లాంటిది నువ్వు ఈ రోజు ఒక గ్రాడ్యుయేట్ ని పట్టుకొని శంకిని అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఏ రకంగా అంటున్నావు? నన్ను ప్రూవ్ చేయి, దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి. పవర్ నీ దగ్గర ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది, పవర్ ఉంది, ప్రూవ్ చేయండి. నేను ఏ బీఆర్ఎస్ నాయకుడి దగ్గర పైసలు తీసుకున్నా అనేది మీరు ప్రూవ్ చేయండి. బరాబర్ నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. ఈ రోజు ఏమి తెలియకుండా ఇష్టంగా ఒక ఆడబిడ్డను పట్టుకొని ట్రోల్ చేస్తే ఇంకోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయదని మీరు అనుకుంటున్నారా? ఇట్లా ఎంతకాలం భయపెట్టి అణచివేస్తారు నిరుద్యోగుల్ని? సరే, నేను ఒక్కదాన్నంటే వచ్చి నా కాంగ్రెస్ మీద కోపం ఉండి నేనేదో చేస్తున్నా అనుకోవచ్చు. మరి నిన్న వచ్చిన వేల మంది నిరుద్యోగులు ఎవరిని చూసి వచ్చిరు? ఎవరు రెచ్చగొడుతూ వచ్చిరు? కనిపించట్లేదా మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? వాళ్ళందరూ ఎందుకు వచ్చిరు? వాళ్ళ కడుపు మండే కదా వచ్చింది. వాళ్ళకి సమాధానం చెప్పండి. ఎందుకు సమాధానం చెప్పట్లే?
ఏమన్నా అంటే కొంచెం ముందుకొచ్చి క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసేది మెంటల్ గా మానసికంగా ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేస్తున్నారు. నేను చెప్తున్నా, మీరు ఏ రకంగా ఎంత టార్చర్ చేసినా గానీ నేను తగ్గేది లేదు. ఎందుకు తగ్గాలండి? నేనేం తప్పు చేసా? మేము మా శాంతియుత నిరసన తెలుపుకోవడం ఇట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్. మీ గవర్నమెంట్ ఎందుకు వైలేట్ చేసింది మా ఫండమెంటల్ రైట్ ని? అంతమంది పోలీసులను పెట్టి ఎక్కడక్కడ ఎందుకు అరెస్ట్ చేయించింది? అంటే నిరుద్యోగులకు భయపడే కదా అరెస్ట్ చేయించింది. అంత భయం ఉన్న వాళ్ళు, మీరు అంత భయం ఉన్నప్పుడు మరి అంత ఛాన్స్ ఇవ్వద్దు నిరుద్యోగులకి. ఎందుకు ఇస్తున్నారు మీరు ఛాన్స్? రోడ్ల మీదకి రావాలని ఎందుకు ఇస్తున్నారు? ఈ రోజు మాట్లాడుతున్నారు నేను బీఆర్ఎస్ దగ్గర పోయినా చేసినా అని. నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కలవలేదా? చూడలేదా? నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నేను చూపియాలా ఏ కాంగ్రెస్ నాయకులు నేను కలిసినానో? అంతేందుకు ఈ రోజు రియాజ్ అనేటోడు మాట్లాడతాడు, స్టేటస్ లు పెడతాడు నా గురించి. ఆ రియాజ్ అనే వ్యక్తి దగ్గర ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి నేను రమ్మంటే ఆయన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా, ఇది ఎట్లా చేద్దామమ్మా, నెక్స్ట్ అట్లా చేద్దామమ్మా, మీరు కాంగ్రెస్ కి ఓట్లు వేయండి అమ్మా అని ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిపించిండు రియాజ్. అదెవరు మాట్లాడరా? ఇప్పుడు అదేం అవసరం లేదా మీకు? అంటే ఇప్పుడు మీకు అగెయిన్స్ట్ గా పోతున్నామన్న ఉద్దేశంతో మా మీద ఏదో బురద జల్లితే, బట్టగాల్చి మీదేస్తే మేము కామ్గుంటామని మీరు అనుకుంటున్నారా? కేవలం మాకు గ్రూప్ 2 మా డిమాండ్స్, మా గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, ఎగ్జామ్ డిసెంబర్ లో పెట్టాలనేది ఒకటి, ఇంకా గ్రూప్ 1 1:100 చేయాలనే దాని మీద చాలా మంది స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారు. మీరు ఆ ఇష్యూని పట్టించుకోకుండా ఈమె బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్, ఈయన బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని మా మీద బట్టగాల్చి మా మీద వేస్తే ఉన్న ఇష్యూ సాల్వ్ అవుతుందా? మీకు అంత చేతనైన వాళ్ళు అయితే ఉన్న ఇష్యూని సాల్వ్ చేయండి, అన్ఎంప్లాయ్స్ లో ఉన్న అన్రెస్ట్ ని తొలగించండి. మీకు అది చేత కాదు, కానీ ముందుండి మాట్లాడేటోళ్ళ మీద బురద చల్లడం మాత్రం చేతనైతుంది.